ఇక టాప్ 3 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. తమను కొనసాగించాలని వినతి పత్రం ఇచ్చేందుకు సహకార సంఘం కార్యాలయానికి వచ్చిన పీఏసీఎస్ చైర్మన్లకు చేదు అనుభవం ఎదురైంది. కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో ఇన్వార్డ్లో వినతి పత్రం ఇవ్వాలని అక్కడి సిబ్బంది సూచించారు. దీంతో అక్కడి అధికారులతో పీఏసీఎస్ చైర్మన్లకు వాగ్వాదం జరిగింది. 597 జీవో ద్వారా పీఏసీఎస్ రద్దు చేస్తున్నామని చెబితే దాన్ని కోర్టులో సవాలు చేశామని పీఏసీఎస్ చైర్మన్ నల్లవెల్లి అశోక్ అన్నారు. 386 జీవో ఉండగా 597 జీవో ఎలా ఇస్తారని హైకోర్టు తీర్పిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అందరినీ కంటిన్యూ చేయకుంటే ఎన్నికలను నిర్వహించాలని పీఏసీఎస్ చైర్మన్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకుంటే సెక్రటేరియట్ను సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, 386 జీవో ప్రకారం పీఎస్ఎస్ చైర్మన్లను కొనసాగించాలి లేదా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నాంపల్లిలోని సహకార సంఘం కార్యాలయం ముందు పీఎస్ఎస్ చైర్మన్లు ధర్నా నిర్వహించారు. అనంతరం కమిషనర్ కలిసి వినతి పత్రాలను ఇచ్చేందుకు వెళ్ళగా కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో వారు ఆందోళన దిగారు. అక్కడ ఉన్న సిబ్బంది ఇన్వార్డ్ లో ఇవ్వాలని చెప్పగా వారు ఆందోళన దిగిన పరిస్థితి పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. 597 జీవో ద్వారా పీఎస్ఎస్ రద్దు చేస్తున్నామని ప్రభుత్వం చెప్పగా దీన్ని వారు కోర్టులో సవాల్ చేశారు. 386 జీవో ఉండగా 597 జీవో ఎలా ఇస్తారని హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందని వారు స్పష్టంగా తెలిపారు. ఇక ఈ రోజు వరకు కూడా 386 జీవో సంబంధించి అమలు చేయడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరినీ కంటిన్యూ చేయాలి లేదా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం చేశారు. కోఆపరేటివ్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని ఈ సందర్భంగా మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 900 పైగా చైర్మన్లు ఉండగా వారి పదవీకాలం పూర్తవడంతో ప్రస్తుతం పర్సనల్ ఇన్ఛార్జీలను నియమించారు. అది పూర్తిగా చట్టవిరుద్ధమని వారు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక గత 10 ఏళ్ల కాలం కావచ్చు, గత అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలాంటి సమస్యలు తలెత్తలేదు. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించారు. పదవీకాలం 5 ఏళ్లకు సంబంధించి పూర్తయినా కానీ అవసరమైతే మరో 6 నెలలు పొడిగించడం కావచ్చు, తర్వాత ఎన్నికలు నిర్వహించడం చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇలా ఈ సహకార సంఘాలను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని కూడా వారు ఆగ్రహం వ్యక్తం పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్ల నుంచి కూడా రైతులు యూరియా కొరతతో తీరా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రభుత్వానికి రైతులన్నా కానీ అటు లెక్కలేదు. ఇటు సహకార పిఎస్ఎస్ సెంటర్ల ముందట కూడా వీరు రైతులు చెప్పులు క్యూ లైన్ లో పెట్టి నిలబడతా ఉన్న పరిస్థితి ఈ 2 ఏళ్ల నుంచి చూస్తున్నాము. సహకార సంఘాలను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందా అని వారు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిగా అటు రైతులను పట్టించుకోవడం లేదని కూడా వారు ఈ సందర్భంగా ఆగ్రహం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక తమ డిమాండ్లను నెరవేర్చకపోతే అవసరం ఉంటే సెక్రటరీ ముట్టడిస్తాం, సీఎం ఇంటిని కూడా ముట్టడిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని చైర్మన్లు హెచ్చరించిన పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ మహేష్.